Hello friends, welcome to Honey GS Academy. April 25 daily current affairs with GS points. సో ముందుగా మనకి ఏప్రిల్ 24న వెరీ ఫేమస్ పంచాయతీ రాజ్ దివాస్ అని చెప్పేసి జరుపుకోవడం జరిగింది. ఒకసారి ఆ రోజు గవర్నమెంట్ యొక్క ఈవెంట్స్ తరచుగా ఎగ్జామ్లో వస్తున్నాయి, చూద్దాం ఒకసారి. సో 24 ఏంటి అంటే ఏప్రిల్. సో వెరీ ఫేమస్ మనకి 2010 నుంచి అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన్మోహన్ సింగ్ యొక్క సూచన మేరకు అని చెప్పేసి ఈ 24 ఏప్రిల్ని మనము పంచాయతీ రాజ్ దివాస్గా జరుపుకుంటున్నాం. సో పంచాయతీ రాజ్ దివాస్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఎందుకు 24 ఏప్రిల్ తీసుకోవడం జరిగింది మన్మోహన్ సింగ్ గారు అని చెప్పేసి చూస్తే, సో వెరీ ఫేమస్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది కదా, 1992 చట్టము. బట్ ఇది 1993 ఏప్రిల్ 24న అమల్లోకి వస్తుంది. సో కాబట్టి ఆ దినం సందర్భంగా మనము 2010 నుంచి 24 ఏప్రిల్ని పంచాయతీ రాజ్ దివాస్గా జరుపుకుంటున్నాం. అచ్చా, ఇంకోటి ఈ 24 ఏప్రిల్ ఏదైతే ఉందో పంచాయతీ రాజ్ దివాస్ అని చెప్పేసి పిలుస్తాం కదా, ఇది ఎవ్రీ ఇయర్ ఒక రాష్ట్రం లోపల ఒక జీపీ అనేది హోస్ట్ చేస్తుంది. పిఎం మోడీ గారు అక్కడికి వెళ్ళి స్వయాన స్టార్ట్ చేస్తాడు. అది అంతకుముందు టీజీపీఎస్సీ లోపల ప్రశ్న వచ్చిందండి. ఈసారి చూస్తే 2025 యొక్క ఈవెంట్స్ చూస్తే ఏమున్నాయని చెప్పేసి చూస్తే, ఒకటి సో ఫస్ట్ బీహార్ రాష్ట్రం లోపల మధుబని డిస్ట్రిక్ట్ ఉంటుంది. అక్కడ గ్రామ పంచాయతీ పేరు సో గుర్తుపెట్టుకోవాలి, లోహ్నా ఉత్తర గ్రామ పంచాయతీ అని చెప్పేసి ఉన్నది. బీహార్ రాష్ట్రం లోపల మధుబని డిస్ట్రిక్ట్ లోపల లోహ్నా ఉత్తర గ్రామ పంచాయతీ అని చెప్పేసి ఇక్కడ మన పిఎం మోడీ గారు పంచాయతీ రాజ్ దివాస్ ని జరుపుకోవడం జరిగింది. ప్రశ్న వస్తుంది. ఈ రోజు కొన్ని అవార్డ్స్ ఇస్తారండి. ఆ అవార్డ్స్ లో తెలంగాణ గ్రామ పంచాయతీ కావచ్చు, ఏపీ వాళ్ళకు ఏపీ జీపీ కావచ్చు, ఏమన్నా అవార్డ్స్ తీసుకున్నట్లయితే ఆ ప్రశ్న తరచుగా ఎగ్జామ్ లో వస్తుంది. సో ఈసారి తెలంగాణ గ్రామ పంచాయతీ మాల్, ఇది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లోపల ఉంటుంది. సో ఎటువంటి అవార్డు వచ్చింది అంటే ఆత్మ నిర్భర్ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది. ఇది ఫస్ట్ ప్లేస్. సెకండ్ ఒడిశా రాష్ట్రంలో ఉన్న ఒక జీపీ మనకి అవసరం లేదు, ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాస్తే గుర్తుపెట్టుకోండి. సో మూడవ ప్లేస్ మనకి ఇన్ఫాక్ట్ ఏపీలో అది గొల్లపూడి అని చెప్పేసి పిలుస్తాం. సో గొల్లపూడి అని చెప్పేసి ఇది కృష్ణా డిస్ట్రిక్ట్ లోపల ఉంటుంది. సో దీనికి కూడా అవార్డు వచ్చిందండి. సో ఇన్ఫాక్ట్ ఏపీ వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి. మాల్ గ్రామ పంచాయతీ ఫ్రమ్ రంగారెడ్డి, గొల్లపూడి ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్ అని చెప్పేసి డే ఆఫ్ ఇంపార్టెన్స్ కింద సో పంచాయతీ రాజ్ దివాస్ అని చెప్పేసి 93లో అమల్లోకి వచ్చింది. 2010 నుంచి మనం జరుపుకుంటున్నాము. అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన్మోహన్ సింగ్ గారు. సో నెక్స్ట్ అండి, ఈరోజు పాలిటీ, ఎకనామీ, స్పేస్ ఆర్టికల్స్ ఏమీ లేవు. సో నేరుగా మన డిఫెన్స్ లోకి వెళ్ళిపోతాం. సో ఈ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా నేపథ్యంలో మనము ఒక మిసైల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది, ఒక ఎయిర్ ఫోర్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఒక ఆర్మీ టెస్ట్ ఉంది మనకు. సో నేవీ అయిపోయింది, ఎయిర్ ఫోర్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ రోజు ఆర్మీ కండక్ట్ చేస్తే 3 దళాలు కండక్ట్ చేసినట్టుగా అయిపోతుంది. సో యుద్ధ మేఘాలు కొంతవరకు మనకి కమ్ముకున్నాయి అంటే ఎస్ అనే చెప్పాలి. సో ఫస్ట్ అటాక్ అనేది వాళ్ళు కొంచెం కవ్విస్తే మనం విజృంభణ చేయవచ్చు. మన శక్తి ఇప్పుడు చాలా పెరిగింది అండి 2014 నుంచి. సో ప్రస్తుత ప్రభుత్వం యొక్క విధానం ఫలితంగా శక్తివంతంగా మనం అయిపోయినాము. సో సైనిక బలం పెరిగిపోయింది కాబట్టి సో కవ్వించే సాహసం పాకిస్తాన్ చేయకపోవచ్చు, చేసినట్లయితే మనం ధ్వంసం చేయవచ్చు ఈజీగా. సో ఒకసారి చూస్తే ఫస్ట్ నేవీ కండక్ట్ చేసిందండి, తర్వాత ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేసింది, ఇక ఆర్మీ ఒకటే ఉన్నది. ఆర్మీ కనుక రంగంలోకి దూకితే ఇంకా అయిపోయినట్టే పాకిస్తాన్ పని. సో నేవీ చూస్తే ఐఎన్ఎస్ సూరత్ నుంచి, సో మనం డిస్కస్ చేసినాం ఐఎన్ఎస్ సూరత్ అని చెప్పేసి జనవరి మాసం లోపల ఇది కమిషన్ చేయడం జరిగింది. ఒక యుద్ధ నౌక అనేది ఫస్ట్ నిర్మాణంలో ఉంటది, తర్వాత సీ ట్రయల్ అంటే జల ప్రవేశం చేస్తుంది, ఒకసారి టెస్ట్ చేస్తాం మనం. తర్వాత సో కమిషన్ అంటే విధుల్లోకి తీసుకోవడం జరుగుతుంది. 2025 లోపలనే ఇది సూరత్ అని చెప్పేసి మనం కమిషన్ చేయడం జరిగింది. తర్వాత ఈ పని మొత్తం అయిపోయిన తర్వాత కొన్ని ఏళ్లకు డీకమిషన్ చేస్తాము, అంటే విధుల నుంచి ఉపసంహరణ చేస్తాము. ఇవన్నీ మనకి దశలు అండి ఒక నౌక విషయం లోపల. సో ఐఎన్ఎస్ సూరత్ నుంచి మనము
సో ఒక మీడియం రేంజ్ మిస్సైల్ ని అరేబియా సముద్రం లోపల ఎక్కడ అండి, సో ఇది గుర్తుపెట్టుకోవాలి, అరేబియా సముద్రం లోపల సీ స్కిమ్మింగ్ టెస్ట్, సో సీ స్కిమ్మింగ్ టెస్ట్ అని చెప్పేసి విజయవంతంగా పరీక్షించింది. ఇక్కడ మొత్తం మీకు 3 వర్డ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఐఎన్ఎస్ సూరత్, ఒక డెస్ట్రాయర్, ఒక యుద్ధ నౌక అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ఏ వార్షిప్. ఇది మిసైల్ మీడియం రేంజ్ కలిగి ఉంటది. అరేబియా సముద్రం లోపల ఆ వెన్యూ గుర్తు పెట్టుకోవాలి. ఏ రకమైన పరీక్ష అంటే సీ స్కిమ్మింగ్ టెస్ట్. వాట్ ఈస్ ద సీ స్కిమ్మింగ్ టెస్ట్? మనం ఆర్డర్ లో వద్దాం. సో ఫస్ట్ ఐఎన్ఎస్ సూరత్ ఏంటి? ఇండియన్ నేవీ షిప్ అని చెప్పేసి పిలుస్తాం. సో సూరత్ ఏంటి అంటే ప్రాజెక్టు 15B అని చెప్పేసి ఉంటుంది. ఒక 4 డెస్ట్రాయర్స్, ఒక యుద్ధ నౌకల తయారీ ప్రాజెక్టు పేరు సో ఐఎన్ఎస్ సూరత్ అని చెప్పేసి. ఇది ప్రాజెక్టు 15Bలో అంతర్భాగము. ఇది ప్రాజెక్టు పేరు. ఇందులో మొత్తము 4 రకాల యుద్ధ నౌకలు తయారు చేసుకున్నాం. అందులో ఫస్ట్ది ఐఎన్ఎస్ విశాఖ అని చెప్పేసి ఉన్నది. సో ఐఎన్ఎస్ విశాఖ అని చెప్పేసి. సో జనరల్లీ ఒక ప్రాజెక్టు లోపల ఈ ఫస్ట్ నౌకని మనం క్లాస్ గా పిలుస్తాం. ఇప్పుడు ఐఎన్ఎస్ సూరత్ వార్తల్లో వచ్చింది కాబట్టి సరికానిది ఏంటి అట్లా ప్రశ్న వస్తుంది. సో ఇది విశాఖ క్లాస్ అండి. ఏ ప్రాజెక్టు? ప్రాజెక్టు 15B అని చెప్పేసి పిలుస్తాం. సో ఏ క్లాస్ ఇది? విశాఖ క్లాస్. ఎట్లా చెప్తున్నాం మనం అంటే ఒక ప్రాజెక్ట్ లో ఫస్ట్ నౌక ఏదైతే ఉందో దాన్ని మనం క్లాస్ గా పిలుస్తాం. సో సూరత్ అని చెప్పేసి ప్రయోగించినాం కదా, ఇది ప్రాజెక్ట్ 15Bలో అంతర్భాగము, విశాఖ క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ మనకి ఇంకా సెకండ్ ఈ మర్మగోవా అని చెప్పేసి, ఇంఫాల్ అని చెప్పేసి ఉంటది. సో లాస్ట్ వచ్చేసి సూరత్ అండి. సో సూరత్. ఈ 4 కలిపి 15Bలో అంతర్భాగము. ఈ మూడింటి యొక్క క్లాసు విశాఖ అని చెప్పేసి పిలుస్తాం మనం. అచ్చా, ఇంకోటి ఐఎన్ఎస్ సూరత్ దేనికి ఫేమస్ అంటే భారతదేశంలో యుద్ధ నౌకల్లో ఏఐ టెక్నాలజీని ఉపయోగించిన ఫస్ట్ యుద్ధ నౌక అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అని చెప్పేసి ఉంటుంది కదా. సో ఈ టెక్నాలజీని ఉపయోగించిన ఫస్ట్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ సూరత్. నెక్స్ట్ సో ఇది సరిపోతుంది మనకి. దీని నుంచి మీడియం రేంజ్ మిసైల్ ప్రయోగించినాం. సో ఇది మీకు తెలుసు ఆల్రెడీ. వెన్యూ వచ్చేసి అరేబియా సీ అని చెప్పేసి తెలుసు. ఇది వాట్ ఈస్ ద సీ స్కిమ్మింగ్ టెస్ట్ అండి. ఇది సముద్రం అని చెప్పేసి అనుకోండి. సముద్రం యొక్క ఉపరితలానికి సర్ఫేస్ కి దగ్గరగా ఉండి మనం దీన్ని ప్రయోగించినాం. సో ఎందుకు ఇది దగ్గర అని చెప్పి చూస్తే ఈ మన పాకిస్తాన్ లాంటి దేశాల యొక్క రాడర్స్ ఈ మిసైల్స్ ని కనిపెట్టలేవు. సో దీని నుంచి మనము యాంటీ షిప్ మిసైల్ అంటే ఈ యుద్ధ నౌక ఏదైతే ఉందో మరొక పడవని, సో షిప్ ని ధ్వంసం చేస్తుంది. లేదా సర్ఫేస్ నుంచి ఎయిర్ కి ప్రయోగిస్తాం మనము. అంటే గగనతలం లోపల ఉన్న దేశాల యొక్క క్షిపణులను ధ్వంసం చేస్తుంది, యాంటీ షిప్ ని కూడా ధ్వంసం చేస్తుంది. సో రాడర్లకి దొరకదు కాబట్టి దీన్ని మనము సీ స్కిమ్మింగ్ టెస్ట్ గా పిలుస్తాం. ఒక మంచి బ్రహ్మాస్త్రం మనకి ఇది. సో ఇది ఐఎన్ఎస్ సూరత్ గురించి. ఇంకా ఎక్కువ వద్దు. 15Bలో అంతర్భాగము, విశాఖ క్లాసు, ఏ టెక్నాలజీని ఫస్ట్ టైం ఉపయోగించిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సీ స్కిమ్మింగ్ టెస్ట్ అంటే శత్రు దేశాల యొక్క రాడర్లు దీన్ని పసిగట్టలేవు. ఉపరితలానికి దగ్గరగా ప్రయాణం చేస్తుంది, షిప్ ని ధ్వంసం చేస్తుంది, ఎయిర్ స్ట్రైక్స్ కూడా చేస్తుంది. సో ఇది ఎందుకు చేసిన టెస్ట్ అంటే మన బలాన్ని మనము సో ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చేయడం జరిగింది ఇండియన్ నేవీ అని చెప్పేసి. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ అండి. ఇది సో గగనతల విన్యాసాలు చేపట్టింది. దాని పేరు ఆపరేషన్ ఆక్రమణ అని చెప్పేసి పిలుస్తాం. సో ఆపరేషన్ ఆక్రమణ అనే పేరుతోని సో ఎయిర్ ఫోర్స్ యొక్క ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఎందుకు అంటే తమ బలాన్ని చూపెడుతుంది, ఇంకా ఆర్మీ మనకి చూపిస్తుంది. సో మోస్ట్లీ హిందూ ఎక్స్ప్రెస్ యొక్క పేపర్ బట్టి చూస్తే ఆపరేషన్ ఆక్రమణ అనేది యుద్ధ సన్నాహంలో భాగం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఐ థింక్ ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే అంత బలం సిద్ధం చేసుకుంటారు. రైట్. ఇప్పుడు పాకిస్తాన్ వర్సెస్ ఇండియా అని చెప్పేసి అసలు అది ప్రసక్తే లేదండి. పాకిస్తాన్ మనకి చాలా చిన్న కంట్రీ మనతో పోలిస్తే. వాళ్ళు ఇంతకు ముందు వేరు, సో మనం ఇంతకు ముందు వేరు. సో మన మెథడ్స్ మారినాయి కాబట్టి కవ్వించే చర్యలు చేయకపోవచ్చు. సో చేస్తే ఇంకా మనం దాన్ని
సో ఇన్ఫాక్ట్ పూర్తిగా ధ్వంసం చేసే శక్తి మనకైతే ఉన్నది. సో ఇప్పుడు ఏంటి ఎగ్జామ్ దృష్ట్యా మనకి ఇవైతే నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. ఇంకోటి ఆర్మీ మోస్ట్లీ ఈరోజు టెస్ట్ చేయవచ్చు, ఏదైనా విన్యాసం పేరు ఉంటే మనం దాన్ని డిస్కస్ చేద్దాం. సో తర్వాత వస్తే ఈ డిఫెన్స్ కిందకి వస్తుందండి. సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి సో ప్రపంచంలో మొట్టమొదటి 10G నెట్వర్క్ ని చైనా ప్రారంభించిందండి. సో ఫస్ట్ 10G, మనం ఇప్పుడు 6G దగ్గరగా ఉన్నాం కదా, సో వీళ్ళు ఏకంగా 10G స్టార్ట్ చేయడం జరిగింది. సో 10G నెట్వర్క్ ప్రపంచంలోనే వెరీ ఫస్ట్ టైం. సో మనకి దేశం పేరేంటి అంటే చైనా. ఒక మొబైల్ కంపెనీ అవసరం కదా, దాని పేరు హువాయ్ అని చెప్పేసి పిలుస్తాం. సో హువాయ్ అని చెప్పేసి ఈ మొబైల్ కంపెనీ సో ఫస్ట్ టైం 10G నెట్వర్క్ సేవలు ప్రారంభిస్తుంది. చైనాలో ఉన్నటువంటి సునాన్ కౌంటీ లోపల, ఈ ప్రదేశం అంతగా అవసరం లేదు, స్కిప్ చేయవచ్చు. సో సునాన్ కౌంటీ లోపల స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకి ఎలా గుర్తుంటుంది అంటే, ఇప్పుడు సూనో అంటే విను అని చెప్పేసి అర్థం వస్తుంది కదా. సో మొబైల్లో మనం వింటాం కదా ఎవరైనా మాట్లాడితే, సో చూడము జనరల్ గా. అంటే ఒకప్పుడు వినేది, ఇప్పుడు చూస్తున్నాము వీడియో కాల్లో. సో బట్ మనకి గుర్తుండాలి అంటే సో హువాయి లేదా హాయ్ అని చెప్పేసి మనం హాయ్ చెప్తాము, సునో వింటాం కూడా కొన్నిసార్లు, అలా గుర్తుపెట్టుకోవచ్చు. 10G అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ అండి, నిన్న మనము ఈ ఇండస్ వాటర్ ట్రీటీ డిస్కస్ చేసినాం కదా. ఈరోజు ఎక్స్ప్రెస్ యొక్క కథనం ప్రకారం చూస్తే సో ఇండియా పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ఒక 5 పాయింట్ యాక్షన్ ప్లాన్ ని రూపొందించింది, అంటే చర్యలు తీసుకుంది, మెజర్స్. సో 5 పాయింట్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి ఎగ్జామ్ లో క్రింది వాటిలో లేనిదేంటి వస్తుంది. సో జనరల్ ఇటువంటిది ఎగ్జామ్లన్నీ ఈజీగా అట్రాక్ట్ చేస్తుందండి, కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సో 5 పాయింట్ యాక్షన్ ప్లాన్ తో ఒక డాక్యుమెంట్ మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో 5 పాయింట్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి. సో ఫస్ట్ ఇది ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనం డిస్కస్ చేసినామండి, సింధు జలాల ఒప్పందం అని చెప్పేసి రద్దు చేయడం జరిగింది. 2016లో ఉరి ఘటన తర్వాత మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు ఒక వ్యాఖ్య చేస్తాడు, వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ అది. నీరు మరియు రక్తం ఒకేసారి ప్రవహించలేవు అని చెప్పేసి. అంటే మనం వాళ్ళకి వాటర్ ఇస్తున్నాము, వాళ్ళు రక్తం ఇస్తున్నారు మనకి అని చెప్పేసి ఆ అర్థం వచ్చేలా. సో ఒకేసారి ప్రవహించలేవు అంటే మేము వాటర్ ట్రీటింగ్ రద్దు చేస్తున్నట్టుగా అప్పుడు చెప్పాడు, బట్ ఇప్పుడు నిజంగా రద్దు చేయడం జరిగింది. ఇది మనం డిస్కస్ చేసినాం, మళ్ళీ ఇక్కడ వద్దు. సెకండ్ ఇది అట్టారి, సో గుర్తుపెట్టుకోవాలి, అండ్ వాగా సరిహద్దుని మూసివేయడం జరిగింది. సో ఇటువంటి ప్రశ్నలు వస్తాయండి. ఇటీవల వార్తల్లో కనిపించిన అట్టారి వాగా సరిహద్దుకి సంబంధించి అట్టారి అనే ప్రాంతము ఏ రాష్ట్రంలో ఉంది? పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, ఇట్లా ప్రశ్న వస్తుంది. సో ఈ వాగా వచ్చేసి పాకిస్తాన్ ప్రాంతం అండి, అట్టారి వచ్చేసి ఇన్ఫాక్ట్ ఇది పంజాబ్ లో ఉన్నది. సో ఈ అమృత్సర్ దగ్గరగా ఉంటుంది మీకు. సో మనకు ఈ భూమి నుంచి మనకు వ్యాపార వాణిజ్యం చేయాలంటే ఇదే ఏకైక సరిహద్దు మార్గం అని చెప్పేసి పిలుస్తాం బిట్వీన్ ది ఇండియా అండ్ పాకిస్తాన్. సో అట్టారి వాగా అని చెప్పేసి వెరీ ఫేమస్, ఇది గుర్తుపెట్టుకోవాలి ఏ రాష్ట్రం అని చెప్పేసి. మూడవది, సో ఈ సార్క్ దేశాలకి 1988లో ఒక ఒప్పందం చేసుకున్నాం మనం. సో ఏంటి, ఈ మల్దీవులు, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ అని చెప్పేసి ఉన్నాయి కదా సార్క్ దేశాలు. సో దాంతో ఒక వీసా ఒప్పందం ఉంటుంది మనకి, సార్క్ దేశాల యొక్క వీసా ఎగ్జంప్షన్ స్కీమ్ అని చెప్పేసి 1988లో ఇస్లామాబాద్ పాకిస్తాన్ లో జరిగిన సమ్మిట్ లోపల ఇది సో ఫస్ట్ టైం దీనికి అంకురార్పణ జరిగింది. SVES కి వీసా లేకుండా 1 year పాటు ప్రయాణం చేయవచ్చు. ఇది 1992లో అమల్లోకి వస్తుంది. సో అప్పటి నుంచి పాకిస్తాన్ యొక్క కొంతమంది పౌరులు, ఎంపిక చేసిన వాళ్ళు, ముందుగా గుర్తించబడ్డ పౌరులు 1 year పాటు వీసా లేకుండా మన దేశానికి రావచ్చు, ఇక్కడ ఉండొచ్చు, తర్వాత వెళ్ళిపోవచ్చు. సో ఇది రద్దయింది కాబట్టి తక్షణమే మే 1 లోపు వాళ్ళని అందరినీ బయటకు పంపించే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్ వాళ్ళని. సో SVES అనే ఒప్పందము తొలిసారిగా ఏ సార్క్ సమ్మిట్ లోపల ఆలోచన వచ్చింది అంటే ఇస్లామాబాద్ సమ్మిట్ లోపల 1988లో, అమల్లోకి 92 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫోర్త్ది
మన హై కమిషనర్ ఆఫీస్ అని చెప్పేసి పాకిస్తాన్ లో ఉంటది. పాకిస్తాన్ యొక్క హై కమిషనర్ ఆఫీస్ మన దేశంలో ఉంటది కదా. సో పాకిస్తాన్ లో ఉన్నటువంటి మన హై కమిషనర్ యొక్క ఆఫీస్ లోపల మనకి ఈ మిలిటరీ అడ్వైజర్స్ అని చెప్పేసి ఉంటారు. సో మిలిటరీ అడ్వైజర్స్, సో మన వాళ్ళని రప్పించుకున్నారు, వాళ్ళని వెళ్ళిపోమన్నట్టుగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే సైనిక సలహాదారులని మనం రద్దు చేసుకున్నాము, వాళ్ళు ఇటు రావాలి, మన వాళ్ళు వీళ్ళ వాళ్ళు అటు వెళ్ళిపోవాలి, కంపల్సరీ తక్షణమే వెళ్ళిపోవాలి. ఫిఫ్త్ అండి, దీంతో పాటు భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ లో ఉన్న భారతదేశం యొక్క హై కమిషనర్ ఆఫీస్ ని పూర్తిగా వీళ్ళు ఈ సిబ్బంది ఉంటుంది మనకి, సిబ్బంది అని చెప్పేసి ఉంటుంది. సో 55 అని చెప్పేసి ఉన్నారు, మన వాళ్ళు అక్కడ 30కి తగ్గించుకోవడం జరిగింది. పూర్తిగా రద్దు చేయలేదు. సో వియన్నా ఒప్పందం అని చెప్పేసి ఉంటుంది, దాన్ని ఉల్లంఘన చేసినట్టుగా అయిపోతుంది. కాబట్టి సో దౌత్య కార్యాలయంలో ఉన్న హై కమిషనర్ ఆఫీస్ లో ఉన్న సిబ్బందిని 55 నుంచి మనం 30కి తగ్గించుకోవడం జరిగింది. అంటే మన సంబంధాలు ఇక్కడ తగ్గిస్తున్నాం మనం. సో ఇది 5 పాయింట్ యాక్షన్ ప్లాన్ అగైనెస్ట్ పాకిస్తాన్, మన యొక్క మెజర్స్ ఇవి. పాకిస్తాన్ ఏం చేసిందంటే అది కొన్ని చేయడం జరిగింది. సో సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుందండి. సిమ్లా ఒప్పందం 1972 అని చెప్పేసి ఉంటుంది కదా. 1971 పాకిస్తాన్ యుద్ధం తర్వాత వాళ్ళు ఓడిపోతారు. 72లో జుల్ఫికర్ భుట్టో అని చెప్పేసి మన ఇందిరాగాంధీ అని చెప్పేసి ఇద్దరు ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది సిమ్లా ప్రాంతం లోపల. కాబట్టి ఆ ఒప్పందానికి సిమ్లా అని చెప్పేసి పిలుస్తాం మనం. దీనిలో ఏముంటది అంటే సో లైన్ ఆఫ్ కంట్రోల్ ని ఇరు దేశాలు ఆమోదించినాయి. దాంతో పాటు ఈ కాశ్మీరీ అంశం ఏదైతే ఉందో, ఈ కాశ్మీర్ అంశం ఏదైతే ఉందో ఆ అంశం విషయంలో సో మూడవ పార్టీ జోక్యాన్ని సహించబోరు, ఇరు కంట్రీసే పరిష్కారం చేసుకోవాలి, మూడవ పక్షము జోక్యం వద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసినట్టుగా పాకిస్తాన్ ప్రకటిస్తే కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయకరణ చేసే ప్రమాదం ఉంటుంది. అందుకే వాళ్ళు అది చేయడం జరిగింది. నెక్స్ట్ ఇండియాతోని అన్ని రకాల వాణిజ్య ఒప్పందాలు వాళ్ళు రద్దు చేసుకున్నారట. వాళ్ళకే నష్టం అండి, మనం డిపెండ్ అయి లేము, వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారు. రైట్, నెక్స్ట్ చూస్తే సో వార్తల్లో ఉన్న వ్యక్తులండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క చైర్పర్సన్ క్లాస్ ష్వాబ్ అని చెప్పేస్తున్నాడు. సో క్లాస్ ష్వాబ్ అని చెప్పేసి ఈయన రాజీనామా చేయడం జరిగింది. సో క్లాస్ ష్వాబ్ అని చెప్పేసి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క అధ్యక్షుడు అతను. తెలంగాణ చూస్తే ఇంతకుముందు మనకి జిహెచ్ఎంసి పరిధి లోపల బిల్డ్ నవ్ అని చెప్పేసి ఒకటి ఉండే. భవనం యొక్క నిర్మాణ అనుమతులు దీని ద్వారానే ఇచ్చేది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగించి ఇది పనిచేస్తుంది. దీన్ని 24 ఏప్రిల్ నుంచి సో తెలంగాణ మొత్తము అమలు చేస్తున్నారు. ఈ పట్టణ ప్రాంతం లోపల బిల్డింగ్ యొక్క అనుమతి కోసం అని చెప్పేసి పనిచేసే వ్యవస్థ పేరే బిల్డ్ నవ్ అని చెప్పేసి పిలుస్తాం. 24 ఏప్రిల్ నుంచి సో మొత్తం అమల్లోకి వస్తుంది తెలంగాణ అంతా. నెక్స్ట్ ఇవాళ రేపు సో భారత్ సమ్మిట్ అని చెప్పేసి ఈ హైదరాబాద్ లోపల ఒక సమ్మిట్ ని తెలంగాణ ప్రభుత్వం కండక్ట్ చేస్తుంది. పెట్టుబడుల యొక్క ఆకర్షణ కోసం అని చెప్పేసి ఈ సమ్మిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ డయాబెటిక్ టైప్ 1 అని చెప్పేసి ఉంటది కదా, ఆ టైప్ 1 కోసం అని చెప్పేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్స్ 8 రాష్ట్రాల లోపల 14 కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. తెలంగాణ లోపల చూస్తే గాంధీ ఆసుపత్రి అండ్ ఉస్మానియా అని చెప్పేసి టైప్ 1 సెంటర్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే డయాబెటిక్ టైప్ 1 మధుమేహ రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్సులిన్ అవసరం ఉంటుంది. సో వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా. సో గాంధీ అండ్ ఉస్మానియా అని చెప్పేసి పిలుస్తుంది. ఇంకా టైప్ 1 వచ్చేసి ఆహారపు అలవాట్ల ద్వారా రాదు ఇది. సో క్లోమ గ్రంథి ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి చేయదు మనకి. అటో ఇమ్యూన్ అని చెప్పేసి పిలుస్తుంది దీన్ని. చిన్నపిల్లలకు ఎక్కువ వస్తుందండి ఇది అన్ఫార్చునేట్లీ. సో గాంధీ అండ్ ఉస్మానియా లోపల సో మొత్తం మీద 8 రాష్ట్రాల లోపల 15 ఉంటే 14 ఉంటే 2 మనకి ఇవ్వడం జరిగింది. ఏపీ వాళ్ళకైతే ఏమీ లేనట్టుగా తెలుస్తుంది మనకి. ఇది ఈ రోజు కరెంట్ అఫైర్స్. సో మనకి కరెంట్ అఫైర్స్ క్లాసు ఇక్కడ మీదట 12 PM లోపే వస్తుందండి కంపల్సరీ. ఏమన్నా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే తప్పితే 12 PM లోపే డైలీ వస్తుంది. సో మీరు నోట్స్ రాసుకోవచ్చు. లేదా మనం ఏప్రిల్ 30th మనం మ్యాగజైన్ ఏప్రిల్ మంత్ మొత్తం ఇస్తాము. దాంతోపాటు 50 MCQ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.